పట్టణ మరియు పరిసర ప్రాంత ప్రజలకు మెరుగైన వైద్య సేవల కోసం దూర ప్రాంతాలకు వెళ్లకుండా ఇప్పుడు మన పొదిలి పట్టణంలోని మెరుగైన వైద్య సేవలు అందిస్తున్నారు. మన ఉడుమల హాస్పిటల్స్ పొదిలి మరియు దర్శి బ్రాంచెస్ నందు ఆషాఢ అమావాస్య అర్ధరాత్రి వేళ కంబాల్పాడు శివారులో ప్రొక్కులైన యంత్రంతో పనిచేస్తున్న సమయంలో ఒక్కసారిగా నమ్మలేని దృశ్యం ప్రత్యక్షమైంది. తెల్లటి దుస్తులు ధరించిన ఒక మహిళ ప్రొక్కులైన వైపు నడుచుకుంటూ రావడంతో డ్రైవర్ లోపల ఉన్న మరో వ్యక్తి తీవ్రంగా షాక్ గురయ్యారు. మొదట సాధారణ మహిళ అనుకున్న ఆమె నేరుగా భూమిపై కాకుండా నేల నుంచి సుమారు 2 అడుగుల ఎత్తులో గాల్లో తేలాడటం చూసిన వారు భయంతో వణికిపోయారు. ఆపై పెద్ద ఎత్తున ఏడుపులు అరుపులతో అక్కడ పనిచేస్తున్న ఒకరిపై దాడికి దిగినట్లు, ఆ దాడిలో బాధితుడి వీపుపై పెద్ద ఎత్తున మచ్చలు పడినట్లు ప్రచారం జరుగుతుంది. ఈ ఘటనకు సంబంధించి 4 ఫోటోలు, భయంకరమైన ఆడియో క్లిప్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి. ఒక ఫోటోలో భూమిపై ఎత్తులో తేలాడుతున్నట్లు, మరో ఫోటోలో యంత్రం సమీపంలో నడుస్తున్నట్లు కనిపించడంతో ఈ వ్యవహారం పొదిలి ప్రాంతంలో హాట్ టాపిక్గా మారింది. పొదిలి టైమ్స్ పరిశీలనలో దాదాపు 35 సంవత్సరాల క్రితం కంబాల్పాడు గ్రామానికి చెందిన ఒక మహిళ సమీపంలోని బావిలో శవం తేలిందని, ఆమె ఆత్మ ఇప్పుడు సంచరిస్తుందని గ్రామస్తులు మౌఖికంగా చెప్తున్నారు. అయితే అసలు ఆషాఢ అమావాస్య రోజు అర్ధరాత్రి పూట అక్కడ ప్రొక్లైన్ యంత్రంతో పని చేయాల్సిన అవసరం ఏమొచ్చింది? అసలు నిజంగానే ఆత్మ ప్రత్యక్షమైందా, లేక దీని వెనక ఏదైనా గుప్త నిధులు తవ్వకాల కోణం ఉందా అనే దానిపై కంబాల్పాడు సమీపంలో తీవ్ర చర్చ నడుస్తుంది. అదే అంశంపై పొదిలి మండలంలో ఇప్పుడు పెద్ద ఎత్తున చర్చ నడుస్తుంది.